హలో, లిస్ట్ పెట్టా. ఫస్ట్ పేజ్ వాళ్ళకి మొత్తం నేను ఫోన్ చేస్తా, సెకండ్ పేజ్ వాళ్ళని మొత్తం నువ్వు గ్యాదర్ చేయి. ఎల్లుండే ఓటింగ్ పొర్రపాటున కూడా మిస్టేక్ జరగడానికి వీల్లేదు, నేను చెప్తున్నా. పోయినసారి కూడా మనకంటే ముందు ఆ శేఖర్ గాడు వెళ్ళి శుభ్రంగా అందరినీ గ్యాదర్ చేసి వేయించుకున్నాడు. ఈసారి తప్పు జరగడానికి వీల్లేదు, ముందే చెప్తున్నా. ఫస్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ ఫోన్లు ఎత్తుతారు, నేను వాళ్ళతో మాట్లాడతా. ఈ సెకండ్ పేపర్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరినీ గ్యాదర్ చేయి, సాయంత్రం కల్లా ఫైనల్ చేయి. నేను అన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడొస్తా. రే వాళ్ళని ఒప్పించురా నాయన. ఒకటికి ఆ పార్టీ వాళ్ళు 2,000 ఇస్తున్నారు, వాళ్ళ దగ్గర తీసుకోవద్దు. వీళ్ళు 3,000 ఇస్తా అంటున్నారు, 4,000 ప్లస్ మంది బాటిల్ అని చెప్పు. సాయంత్రం వచ్చి మొత్తం పనిచేద్దాం. అన్న నమస్తే. నమస్తే, ఏంది ఇట్లా వచ్చావు? సార్ లేడా? సార్ మీటింగ్కి వెళ్ళాడు బాబు, ఇప్పుడు కలవడం కుదరదు. మీటింగ్కి వెళ్ళాడా? అదే వాళ్ళ 6ంటికి క్లోజ్ కదా. అన్న ఏం లేదన్న, లిస్ట్ తీసుకొని వచ్చా. మొత్తం 40 మంది. నువ్వు బాగానే చెప్తావు, మీ ఊళ్ళో పోయినసారి మొత్తం వాళ్ళకే ఓట్లు వేశారు. 40 మంది ఓట్లు పోయినసారి ఆ శేఖర్ గాడి వల్ల మొత్తం పక్కపాటికి వెళ్ళిపోయినా అన్న. ఉన్నది చెప్తున్నా, వాళ్ళు 5,000 ఇస్తున్నారు, మనం 7,000 అన్న ఇవ్వకపోతే ఈసారి ఓట్లు పడవన్న. కనీసం 2,000 అన్న ఎక్కువ ఇవ్వకపోతే ఓట్లు ఎట్లా పడతాయన్న? ఇట్లా చేసే పోయినసారి అన్నకు పవర్ పోయి 5 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాం మనం. అన్నా ఉన్న మాట చెప్తున్నా, వాళ్ళు 10,000 అయిన ఇష్టట్టున్నారు. నేను ఊళ్ళో ఆల్రెడీ మొత్తం మాట్లాడి ఫైనల్ చేసి వచ్చా. వీరికే 40 ఓట్లు. ఈ 40 మంది ఇంకో 100 మందిని మారుస్తారన్నా. నేను సార్తో మాట్లాడి చెప్తాను, ఊళ్ళో మాట్లాడు, ఎంత కావాలో అంత ఇద్దాం, ఓట్లు మాత్రం మనకే పడాలి. మరిది ఓకే అన్న, ఓకే 4,000 వాళ్ళ దగ్గర తీసుకొని 4,000 వాళ్ళకి ఇస్తే నాకేంద్ర వచ్చేది. ఓటుకి 7,000 ఫైనల్ చేపిస్తా, 4,000 వాళ్ళకి ఇద్దాం, మిగతాది అది మరి ఈసారి ఎవ్వడు వెళ్ళటడానికి లేదు, మొత్తం మనమే దూరిపోవాలి. అది నువ్వు లేట్ చేయకుండా అర్జెంటుగా వెళ్ళి మాట్లాడు.